హాయ్ అండి. సింపుల్ బ్లౌజు ఇలా డోరీస్తో స్క్వేర్ నెక్ పెట్టేసి ఇలా డిజైన్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. లోడింగ్ పైపింగ్తో ఈ బ్యాక్ డిజైన్ అనేది ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. తన్మయిలో పెట్టినాను కదా, ఆ ఫోటో లాగానే డోరీస్ ఇలా కట్టాలి అనేసి అంపించినారు. నెక్ మాత్రము స్క్వేరే, డోరీస్కే ఆ బ్లౌజ్ మోడల్ చూసేదానికి మనకి అనిపించింది. అదే తన్మయిలో పెట్టినాను స్క్వేర్. ఇప్పుడు మనం కటింగ్ అనేది చూద్దాం. బ్లౌజ్ టోటల్ పొడవు వచ్చేసి నేను 15 పెట్టినాను. నెక్ 2.5, ఇది వచ్చి 5.5 టోటల్గా పెట్టినాను. 12 ఇంచీలు డీప్, 12 ఇంచీలకి కరెక్ట్గా మార్క్ వేసుకున్నాను. ఇక్కడ 2.5కి ఈ మార్కులు కలుపుదాం. ఇప్పుడు కరెక్ట్గా 12 ఇంచీలకు అనేది కట్ చేస్తున్నాను. ఇది 12 ఇంచీలు కట్ చేసుకుంటే డౌన్లో స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు మార్జిన్ పైన పడతాం షోల్డర్ దగ్గర నుంచి, అలా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా కట్ చేసినాం కదా. ఇప్పుడు చూస్తాను, 12 ఇంచీలకి కట్ చేసినాను. 12 ఇంచీలు కట్ చేసిన తర్వాత మనము కొంచెం డౌన్కి స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు ఈ పైన మార్జిన్ పట్టేదానికి సరిపోతుంది. కరెక్ట్గా 12 ఇంచీలకు అనేది మనకి నెక్ రౌండ్ వచ్చేస్తుంది, స్క్వేర్ ఇది. ఇప్పుడు పైపింగ్ అనేది లైనింగ్కే స్టిచ్ వేద్దాం. లోడింగ్ పైపింగ్ చేతి పనితో ఏమీ అవసరం లేకుండా పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇలా వేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ పైపింగ్ మనము వేయాలన్నా కూడాను సరే, స్ట్రైట్ పైపింగ్ అయినా కూడాను మనము క్రాస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. లాక్ కన్నా వేయాలి, ఫ్రీగా వదులుకొని. ఈ మూలలు వచ్చేలకు కంపల్సరీ నిలబెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. అలా చేసుకుంటే ఈ మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుంది, స్క్వేర్ కరెక్ట్గా వస్తుంది. ఈ మూలను నిలబెట్టుకొని తిప్పుకోవాలి. ఈ మూలను నిలబెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్, ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్. ఇలా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి అటాచ్ చేద్దాం లైనింగ్. ఈ బ్లౌజ్లో చేతి పని ఎక్కడ కూడా లేదు, నెక్కి లేదు, నడుముకి లేదు, చేతులకు కూడా లేదు. చేతి పని అనేది అంతా మిషన్తోనే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేసి లాక్ కన్నా ఫ్రీగా తోయాలి. ఇలా నెక్ అనేది లాగకూడదు, లాగితే నెక్ లూజ్ అనేది వస్తుంది. లాక్ కన్నా స్టిచ్ వేసుకోవాలి. ఆ మూలలు అనేది చూడండి కంపల్సరీ నిలబెట్టుకోవాలి. ఒక పాయింట్ నిలబెట్టి ఇలా తిప్పాలి, అప్పుడు స్క్వేర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఒకటి ఇక్కడ మెజర్మెంట్కి 1 ఇంచు వదులుకుంటాం కదా, అక్కడికి స్టిచ్ వేసేసి తిప్పి వేసేద్దాం. అప్పుడు చేతి పనితో ఏమీ అవసరం లేదు, కచ్చా అంతా లోపలికి వెళ్ళిపోతుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా కట్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం దీని మీద. ఈ మూలలు ఘాటు వేసుకోవాలి. ఈ మూలలు ఇలా ఘాటు పెట్టుకుంటే బాగా తిరుగుతుంది ట్రెండింగ్, స్క్వేర్ కూడా బాగా వస్తుంది మూలలు. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ పక్కలో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం. ఇలా పైపింగ్ పక్కలోనే రావాలి. ఈ స్టిచ్ వేసినట్లు కూడా కనిపించలేదు మనకి, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఆ మూలలు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది డౌన్లో ఉంటుంది కదా, దానికి వేద్దాం. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇక్కడ ఎడ్జ్లో ఇలా గీచుకొని ఇంకొక స్టిచ్ అనేది లైనింగ్ పైన వేస్తున్నాను. ఇది ప్లెయిన్గా ఉంది కదా, స్టిచ్ కనిపిస్తుంది, అందుకే లైనింగ్ పైన ఇప్పుడు వేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్లాట్గా పెట్టి ఒక స్టిచ్ వేసేది లైనింగ్ పైన. బ్లౌజ్ పైన మెయిన్ పీస్ మీద రాదు, లైనింగ్ మీదనే వస్తుంది. చూడండి ఇలా వేసేసినాను, అయిపోయింది. ఇప్పుడు రౌండ్లు లైనింగ్ అతికించుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత
కట్ చేసేసి ఇప్పుడు బ్యాక్ ఉక్సే కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కడదాం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ ఓపెన్ అనేది చేసేద్దాం. ఇలా పెట్టుకొని ఇక్కడ ఓపెన్ చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కడదాం. 2 పీసులు సమానంగా వచ్చేట్లుగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ పీసు, ఇది వచ్చి ఉక్స్ పట్టి కడుతున్నాను. లైనింగ్ పీస్ వేసి టాప్ సైడ్ నుంచి జాయింట్ చేస్తున్నాను. ఈ కచ్చా అనేది లోపలికి తోసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైపింగ్ ఆ సైడే వేసుకోవాలి, స్టిచ్ పైపింగ్ పైన వేయకన్నా. ఇది ఈ సైడు. ఇప్పుడు మెయిన్ పీస్ కడుతున్నాను, దీనికి ఉల్టాలో, దానికి లైనింగ్ పీస్, దీనికి మెయిన్ బ్లౌజ్ పీస్ వేస్తున్నాను. ఇది ఉల్టాలో జాయింట్ చేస్తున్నాను, టాప్ సైడ్ తిప్పుకోవాలి. ఇది వచ్చి కాజా పట్టి. ఇలా ఒగించి ఎక్స్ట్రా ఫోల్డ్ అనేది పెడుతున్నాను. జాయింట్ చేసినాం కదా, అక్కడికే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది ఎక్స్ట్రా ఒగించి ఉంటుంది కాజా పట్టీకి. డబల్ స్టిచ్ అనేది వేసుకునేది, దాని పక్కలోనే ఇంకొక స్టిచ్ వేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ పట్టుకునేద్దాం. చెక్ చేసుకొని ఒకతూరి కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు బ్యాక్ డాట్స్ షోల్డర్ లెవెల్కి మనము పొడవు 2.5-3 ఇంచీలు పొడవు అనేది డాట్స్ పట్టుకోవచ్చు. బ్లౌజ్ లెంత్ని బట్టి బ్యాక్ డాట్ను పట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయిపోయింది. మనము డోరీస్ రెడీ చేసి పెట్టేసినాను. ఇప్పుడు డోరీస్ వేసుకున్నాం. డోరీస్ వేసేటప్పుడు షోల్డర్ నుంచి డౌన్కి 3 ఇంచీలు వేసుకోవాలి. ఇంక ఇక్కడ ఎంత ఉందో చూసి అక్కడ కూడా సెంటర్కి వేసుకోవాలి. 3 ఇంచీలు గ్యాప్ వదిలి డోరీస్ అనేది వేస్తున్నాను. 3 ఇంచీలు గ్యాప్ వదిలి డోరీస్ అనేది ఇప్పుడు వేద్దాం. ఆల్రెడీ డోరీస్ రెడీ చేసేసినాను. మార్క్ వేసి మార్క్ మీదనే ఇలా చూడండి డోరీస్ రెడీ అయిపోయినాయి. 6 డోరీస్ 3 జాగాల్లో వేయాలి కాబట్టి మనకి ఒక్కొక్క లైన్కి 3 కావాలి. 6 రెడీ చేసేసినాను. ఇప్పుడు ఇక్కడ రఫ్ కొట్టుకున్నాము. పైపింగ్ పక్కలోనే వేసుకోవాలి, పైపింగ్ కింద స్టిచ్ వేయకన్నా. ఇంకొకటి వేసేటప్పుడు చెక్ చేస్తున్నాను. అలా వేసుకోకముందే చెక్ చేసుకొని వేస్తే తర్వాత మళ్ళీ మనం రిమూవ్ చేసేది లెవెల్ అనేది మిస్ కాకుండా కరెక్ట్గా వస్తాయి. ఈ సైడ్ అయిపోయినాయి, ఇంకా ఆ సైడ్ అనేది వేద్దాం. సేమ్ ఈ సైడు మార్కులు అనేది ఉన్నాయి కరెక్ట్గా. మార్కుల లెవెల్కి ఈ డోరీస్ అనేది జాయింట్ 2 సైడ్ పీస్కి రెడీ అయిపోయింది. ఇంకా ఇలా కట్టుకోవడమే. ఇది వచ్చి గాగ్రాలోది లంగా ఓణి వస్తుంది కదా, దాంట్లోది ఈ బ్లౌజు. ఇలా వేస్తేనే బాగా సూట్ అవుతుందని కస్టమరు ఇదే స్టిచ్ వేసేయండి అని చెప్పి. చూడండి ఇలా అయిపోయింది మనకి. ఇంకా ఉక్స్ ఒకటి వేస్తే చాలు. ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్టు స్టిచ్ వేసినాను. ఇంకా మనము స్లీవ్ కూడా డిజైన్ ఉంది, కట్ వర్క్ డిజైన్ స్లీవ్కి. ఓవరాల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది. సింపుల్గా కొత్త వాళ్ళు కూడా స్టిచ్ చేసేయగలరు, అంత ఈజీగా ఈ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అనేది ఉంది. చిన్నపిల్లలు కూడాను బాగా కనిపిస్తుంది ఇలా గాగ్రాలకి గన స్టిచ్ వేసుకుంటే.
ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి. వీడియో చూసిన థ్యాంక్